हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टी गा टमाटा बीरकाय कर्री लंच बाक्स लकी ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి। మార్నింగ్ లంచ్ బాక్స్ లకి ఈ విధంగా ప్రిపేర్ చేయండి। టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీకు చాలా సింపుల్ గా కూడా ఉంటుందండి। ముందుగా అయితే లేత బీరకాయ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకొని పైన ఉండే తొక్కంతా కూడా తీసేసి ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకొని తీసి వాష్ చేసి పక్కన ఉంచుకున్నానండి। ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు కూడా ఒక 3 టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి। మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి। కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసి పక్కన ఉంచుకున్నానండి। ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అవనిచ్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్ ను కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది లైట్ గా ఫ్రై అయ్యింటే సరిపోతుందండి। ఈ విధంగా లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆ 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఆనియన్ ఈ పచ్చిమిర్చి కరివేపాకు అనేది బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవ్వాలండి। అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి। చూశారు కదా ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని ఈ టమాటా ఆనియన్ ని బాగా ఫ్రై చేయండి। టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వాలండి। అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది। టమాటాని ఈ విధంగా ఫ్రై చేసి మూత అయితే పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి। చూశారు కదండి టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేటప్పుడు మీకు కారానికి సరిపోయేంత కారం కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బీరకాయ ముక్కలంతా కూడా వేసేసుకొని బాగా అడుగు అనేది అంటకుండా కింద నుంచి చిన్నగా ఒకసారి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోండి। అప్పుడే బీరకాయ అనేది మసాలా అంతా కూడా కలిసి కర్రీ అనేది బాగా ఉడుకుతుందండి। మీరు ఈ బీరకాయ కర్రీకి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వాష్ చేసేటప్పుడు వాటర్ ఉంటుంది పైగా బీరకాయ అనేది వాటర్ గా ఉంటుంది కాబట్టి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి। ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చూశారు కదండి ఆ బీరకాయలో ఉండే వాటర్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుందండి। మీకు అంతకి వాటర్ అనేది సాలదనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ అయినా 1 గ్లాస్ అయినా వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని కలుపుకొని మరి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాయిల్ చేయండి। కర్రీ అనేది ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయి చిక్కటి కంటెంట్స్ కి ఈ విధంగా వస్తుందండి। అంతవరకు కూడా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని అడుగు అనేది అంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా చిక్కటి కంటెంట్స్ కి వచ్చి బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోండి। అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి। చూశారు కదండి కర్రీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో। ఈ విధంగా కర్రీ అనేది బాగా చిక్కగా వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి సర్వ్ చేసుకోండి। టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై బాయ్।